ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉండకూడదు. అది అన్నింటికంటే ఎక్కువగా మనిషిని కుంగదీస్తుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగే ఉండడమే అసలైన ధైర్యం. మంచి తోడు దొరికితే పేదరికంలో కూడా కష్టం తెలియదు. దొరకకపోతే ఎంత వసతి ఉన్నప్పటికీ సంతోషం ఉండదు. ఎప్పుడైతే ఎదుటివారి అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు. అందరూ అంటూ ఉంటారుగా, డబ్బు కాదు ముఖ్యం, ప్రేమానుబంధాలు బంధాలు అని. కానీ ఆ ప్రేమానుబంధాలు నిలవాలంటే కూడా డబ్బే కావాలి. డబ్బు లేకపోతే నీ సొంత వాళ్ళే నిన్ను లెక్క చేయరు. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లల్లో ఈదేవారి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లలో బ్రతకగలం, లేదంటే పోతాము. కానీ ఈ సమాజం మధ్య బ్రతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసి ఉండాలి. నోరు జారే ముందే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రాణాలే కాదు, మాటలు కూడా ఎప్పటికీ జీవించే ఉంటాయి పరుల హృదయాల్లో. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవి. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని అలాగే చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవ్వరినీ అంచనా వేయొద్దు. నీ తప్పులేని చోట నువ్వు తగ్గడం దేనికి? నీ త్యాగాలకు గుర్తుగా నీకేం గుడి కట్టరిక్కడ. తెలుసుకొని తెలివి తెచ్చుకో, బాగుపడతావు. నిరూపించే సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధం కాదు. అరచి చెప్పే ఓపిక ఉన్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు. ఏదో ఒక రోజు కాలమే అన్నింటికీ లెక్కలు తేల్చేస్తుంది. మనల్ని ఎదిరించి పోరాడే శత్రువుల కన్నా నమ్మించి నట్టేట ముంచే రక్త సంబంధీకులే ఎక్కువ ప్రమాదకరం. మనసు మరీ సున్నితంగా ఉంటే ప్రతి విషయం ఏడిపిస్తుంది. అందుకే సమయం సందర్భం బట్టి మనసును రాతిగా మార్చుకో. మోసం చేసే మార్గాలు 100 నేర్చుకోవడం కంటే కష్టపడే మార్గం ఒక్కటి నేర్చుకుంటే నువ్వే కాదు, నిన్ను నమ్ముకున్నవారు కూడా సంతోషంగా ఉంటారు. సంస్కారం మర్చిపోయి ప్రవర్తించినట్లయితే మీ పరువు పోతుంది. విలువలను మర్చిపోయి ప్రవర్తించినట్లయితే మీ తల్లిదండ్రులు మీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. జీవితంలో ఒక వయసు దాటాక సమస్యలు అలవాటవుతాయి, సందేహాలు అలవాటవుతాయి, సంకోచించే పరిస్థితులు అలవాటవుతాయి, కష్టాలు అలవాటవుతాయి, కన్నీళ్లు అలవాటవుతాయి, మనసారా నవ్వలేని క్షణాలు అలవాటవుతాయి. చివరికి సహనం అలవాటవుతుంది. పలకరింపులే లేని సమాజం ఎదురుపడుతుంది. మీరు ఎలా ఉండాలో మీ ఏకాంతం చెబితే మీరు ఎలా ఉన్నారో ఈ సమాజం చెబుతుంది. నీ మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. నీవు చెప్పే చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి ఫ్రెండ్షిప్ను కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడను మించేస్తుంది. కారణం చిన్నది, ఫలితం జీవితకాలం. కొన్ని కోరికలతో, చిన్న విషయాలతో తృప్తిపడడమే ఉన్నతుల లక్షణం. దుఃఖాలను డిలీట్ చేయండి, సంతోషాలను సేవ్ చేయండి, బంధాలను రీఛార్జ్ చేయండి, స్నేహాలను డౌన్లోడ్ చేయండి, అతినిద్రను స్విచ్ ఆఫ్ చేయండి, శత్రువులను ఎరేజ్ చేయండి, ప్రేమను ఇన్కమింగ్ చేయండి, ద్వేషాన్ని అవుట్గోయింగ్ చేయండి. ఎవ్వరికి ఎవ్వరూ శాశ్వతం కారు, కానీ ఉన్నంతవరకు ఎంత ప్రేమగా ఉంటారో అదే శాశ్వతం. సముద్రానికి ఎటు చూసినా నీరే కనిపిస్తుంది, కానీ గొక్కడి నీళ్లు కూడా తాగడానికి పనికిరావు. అలాగే చుట్టూతా ఎన్ని బంధాలు ఉన్నా మన అన్న భావం ఎదుటివారిలో లేకుంటే నువ్వు ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసే అవుతుంది. దిగులుగా ఉన్నప్పుడు ఒక్కసారి అద్దాన్ని చూడు, అద్భుతాలు చేసేవారు కనిపిస్తారు అందులో. పేదవాడిగా ఉన్నప్పుడు నిజాయితీగా ఉండండి, ఉన్నవాడిగా ఉన్నప్పుడు సామాన్యుని వలె జీవించండి. అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండండి, కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకండి. కూరలో కారం ఎక్కువైనా, మాటల్లో వెటకారం ఎక్కువైనా మొదటిది తినడానికి, రెండవది వినడానికి కష్టంగా ఉంటుంది.
కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. ఎంత చదువుకున్నామన్నది కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పింది అన్నదే ముఖ్యం. ప్రతిరోజు మంచి రోజు కాకపోవచ్చు, కానీ ప్రతిరోజు ఏదో ఒక మంచి విషయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. పని చేయడం చేతకానప్పుడు పౌరుషాన్ని చూపడానికి బదులు తగ్గడం ఎంతో మంచి పని. తగ్గడం అనేది చీప్ కాదు, అది ఎంతో బుద్ధిగలవారు చేసే పని. జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఫస్ట్ మిమ్మల్ని మర్చిపోయిన వారిని మీరు మర్చిపోవాలి. బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ళ మాట. కానీ అర్థం చేసుకున్న వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. ఒక అబద్ధం 100 ద్రోహులకు సమానం, ఒక ద్రోహం 100 హత్యలకు సమానం. నువ్వు ఎప్పుడూ కూడా ఆశించే దశలో ఉండకు, అది నిన్ను ఇబ్బందుల అంచుల్లోకి నెట్టివేస్తుంది. ఒక్కసారి తీసుకోవడం అలవాటైతే సంపాదించుకోవడం మీద ధ్యాస పోతుంది. నీకు ఇచ్చేవాళ్ళు కూడా రేపన్న రోజున నిన్ను చులకనగా చూడక మానరు. నీవు అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకు. నీవు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవు అని తెలుసుకో. అందానికి అభిమానులు ఎక్కువ, అధికారానికి గులాంగిరీలు ఎక్కువ, పదవికి చెక్కభజనలు ఎక్కువ, ధనానికి పొగడ్తలు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ, నీతికి నిందలెక్కువ, మంచికి కష్టం ఎక్కువ. బాగుండడం అంటే బాగా ఆస్తి ఉండడమో లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండడమో కాదు, నలుగురితో కలిసి నవ్వుతూ ఉండడం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రచయితలే. కొంతమంది పుస్తకాలలో రాసుకుంటారు, మరికొందరు వారి హృదయంలో రాసుకుంటారు. ఎటు గాలి వీస్తే అటు కదిలే చెట్ల మీద ఏ పక్షులు వాలనట్లే ఎవరు ఏది చెప్తే అది నమ్మి మనసు మార్చుకునే మనుషులతో కూడా ఏ బంధాలు శాశ్వతంగా ఉండలేవు. మనిషి ఆవగింజంత కష్టాన్ని భరించలేడు, కానీ ఆకాశమంత ఆనందాన్ని మాత్రం ఎప్పుడూ కోరుకుంటాడు. ఏ స్త్రీ అయితే వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటుందో ఆ స్త్రీ ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్తుంది, స్వార్థంతో ఆలోచిస్తుంది, కుటుంబం గౌరవం గురించి అస్సలు పట్టించుకోదు. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు ఎప్పటికైనా అంతకంత అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది, అంతే. మనిషి తన పాపపుణ్యాలను గుర్తించే సరైన సాక్ష్యం లేదని భ్రమపడుతుంటారు. పంచభూతాలు, వేదాలు, ధర్మం, అంతరాత్మ, యముడు, సూర్యచంద్రుడు, పగలు రాత్రి ఇవన్నీ సాక్షులే. ఈ సాక్షులనే కర్మ విచారించి మనిషికి తగిన శిక్ష విధిస్తుంది.